కామారెడ్డి జిల్లా సదాశివనగర్ అర్లూరులోని గాయత్రి షుగర్ ఫ్యాక్టరీలో యాజమాన్యం ఘరానా మోసానికి తెరలేపింది. రైతులకు తెలియకుండానే దాదాపు 2,500 మంది పేరిట రైతు రుణం మాఫీ పొంది ప్రభుత్వ ఖజానాకు కోట్ల రూపాయల్లో కుచ్చిటోపి పెట్టింది. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని నాందేడ్వాడ్ యూనియన్ బ్యాంకు నుంచి గాయత్రి ఫ్యాక్టరీ యాజమాన్యం రుణాలు తీసుకుంది. తాజాగా ప్రభుత్వం రైతులకు రుణాలు మాఫీ చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. పంట రుణాల మాఫీ మెసేజ్ రావడంతో ఆశ్చర్యపోయిన రైతులు తీసుకుని లోన్కు మాఫీ మెసేజ్ రావటం ఏంటని షాక్ అయ్యారు. వెంటనే సదరు బ్యాంక్ను సంప్రదించగా 400 మంది రైతులకు రుణమాఫీ జరిగిందని అధికారులు వెల్లడించారు. ఇంకా 2,100 మంది రైతులకు రుణమాఫీ జరిగే అవకాశం ఉందని చెప్పారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఫ్యాక్టరీ యాజమాన్యాన్ని నిలదీయడంతో తిరిగి చెక్కుల రూపంలో డబ్బులు చెల్లిస్తామన్నారు. ప్రకటించిన మొదటి విడత రుణమాఫీలో భాగంగా మా పోసన్పేటకు సంబంధించిన రైతుల పేర్లు రావడం జరిగింది. అందులో కొంతమంది రైతులు ఏ బ్యాంకుల రుణం లేనోళ్ళు ఉన్న బ్యాంకుల 50,000 ఉన్న రైతులకు మీకు రుణమాఫీ వచ్చిందని లిస్టులో రావడం జరిగింది. ఫోన్లకు మెసేజ్ రావడం జరిగింది. కొంతమంది రైతులు ఏ బ్యాంకుల రుణం లేరు, కాకపోతే యూనియన్ బ్యాంక్ నాందేవాడ రుణమాఫీ రావడం అనేది జరిగింది. ఫోన్లలో పెట్టిరు మా విలేజ్లో చూసుకున్నా సార్, కూడా మాపైనట్టుగా మెసేజ్ వచ్చింది. అసలు నేను ఏ బ్యాంకులో కూడా అప్పు లేను, నాకెందుకు నా పేరు మీద ఎవరు తీసుకురు, నా పేరు మీద మాపే ఎట్లా వచ్చింది, నేను అసలు బాకీ తీసుకోకపోతే నా పేరు మీద ఎందుకు మాపే వచ్చిందని చెప్పేసి నేను మన వల్లూరు ఎల్లారెడ్డి తెలంగాణ గ్రామీణ బ్యాంక్ మేనేజర్కు తెలుసుకోవడం జరిగింది. తెలిస్తే ఈడ మీది ఏం లేదబ్బా, ఏదైనా ఉంటే ఫ్యాక్టరీలో అడిగి చూడురి, వాళ్ళే తప్ప వేరే ఏం లేదు అక్కడ అని చెప్పారు. మరి ఏవో ఫోన్ చేస్తే మేమే తీసుకున్నాము, రైతు పేరు మీద తీసినాము, హార్వెస్టింగ్ కోసం అంటే లేబర్ గురించి తీసినాం మీ పేర్ల మీద, మీరు అప్పుడు అన్ని అగ్రిమెంట్ ఫారాల మీద సంతకాలు పెట్టి ఫోటోలు ఇచ్చారు కదా, దాని మీదనే తీసినాము. ఇది 2005 నుంచి నడుస్తుంది. బ్యాంకులు కట్టడం లేట్ అవ్వడం వల్ల మీకు వచ్చింది తప్ప మీకేం భయం లేదు, మీరు కట్టవలసిన పని లేదు, మీకు ఏం కాదని చెప్తుండేవో. మరి ఇట్లెందుకు తీసుకుంటారు సార్, మాకు తెలియకుండా మీరు లోన్ తీసుకోవడం ఎంత వాటికి నిజము? మరి వాటిని అడుగుతాడు వచ్చి, మరి మాకు సంబంధం లేనప్పుడు మాకు ఎందుకు మెసేజ్ వచ్చింది, ఎందుకు మాపైనట్టుగా వచ్చింది, ఎందుకు కట్టుమని కూడా మెసేజ్లు కూడా వచ్చినాయి యూనియన్ బ్యాంక్ నుంచి. నామదేవాడ నిజామాబాద్ బ్యాంక్ అని చెప్పేసి ఇచ్చారు. మరి ఇది ఎంత మేర కరెక్ట్ అని చెప్పేసి గట్టిగా మాట్లాడితే ఏవో ఏమంటుండంటే మీకేం టెన్షన్ లేదు, అవసరం అనుకుంటే మీ పైసలు మీ 20,000 మీకు చెక్ రూపకంగా వస్తాయి, మాపేస్తే వస్తాయి అని చెప్తుండు. మరి ఇట్లా ఇంకెంతమంది జరుగుతుందో ఏం కథనో రైతులు కూడా మేల్కోవాలని చెప్పేసి మేము తెలియజేస్తున్నాము. మరి 2005 నుంచి నడుస్తుందంటే ఇది ఎంత స్కాము ఏంది ఏం కథ అనేది ఏ రైతు కూడా తెలియదు. మరి అందరు రైతులు కూడా తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాం. నాకు మన రుణమాఫీ కింద 63,835 రూపాయల మాఫీ వచ్చింది. మాఫీ వచ్చిందని మళ్ళీ సంతోషపడ్డాం. మళ్ళీ ఇంకొక మెసేజ్ లైన్ వచ్చిందంటే 23,686 రూపాయలు మళ్ళీ మాఫీ వచ్చింది. అది నామదేవాడ బ్రాంచ్ నిజామాబాద్ నుండి వచ్చింది. ఇదేంది మేడం అని చెప్పేసి మేము బ్యాంక్ మేనేజర్ని అడిగితే 1,60,70,000 లోన్ ఉంటుంది, దాదాపుగా మరి ఈ విధంగా ఎట్లా వస్తుందని అడిగితే ఇది మాకు సంబంధం లేదు సార్, మీరు ఏదైనా ఉంటే ఫ్యాక్టరీ వాళ్ళకి ఇందాక బలగంరాములు చెప్పినట్టు సంబంధం లేదు, మీరు ఏదైనా ఉంటే ఫ్యాక్టరీ వారిని తెలుసుకోవచ్చు అని చెప్పి అన్నారు. అనగానే మేము కూడా ఏమోనో ఫీల్డ్ మెన్ గారిని అడిగితే మీరు దీని గురించి టెన్షన్ పడాల్సింది ఏం లేదు, భయపడకండి, మేము ఫ్యాక్టరీ కూలీల గురించి దాని గురించి తీసుకున్నామని చెప్పేసి మా మీద జనంత చాకచక్యంగా మాట్లాడడం జరిగింది. మేము దీని గురించి అవగాహన మాకు లేక. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.